నేను అన్నది అదే ప్రధానమైన సమస్యలు ఏమైనా ఐడెంటిఫై చేసిరా అంటే మీరు ఇప్పుడు ప్రధానమైన సమస్య యువత పరిస్థితి దారుణం అండి. ఏ ప్రభుత్వమైనా వాళ్ళని గాలికి వదిలేస్తుంది. విద్యలో గాలికి వదిలేస్తుంది, ఉపాధిలో గాలికి వదిలేస్తుంది. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు 10వ తరగతిలోనే చదువు మానేస్తారు, కొంతమంది 12వ తరగతిలో మానేస్తారు, కొంతమంది డిగ్రీలో డిస్కంటిన్యూ చేస్తారు. ఎందుకు డిస్కంటిన్యూ చేస్తున్నారు? వాళ్ళు పై చదువులకు వెళ్ళట్లేదు అన్న ధ్యాస ఏ గవర్నమెంట్ అయినా ఎంక్వైరీ చేసిందా? దాని మీద ఏమన్నా మోటివేషన్ చేయడానికి ప్రయత్నించిందా? చేయలేదు. చేస్తుంటే బాబు ఇక్కడ ఆపద్దు బాబు, నీ భవిష్యత్తు బాగుంటది, నీకు ఏం కావాలి, నీ సమస్య ఏంటి, నువ్వు 12వ తరగతి చదవట్లేదు, ఎందుకు 10వ తరగతి ఆపేస్తున్నావు, నీకు సబ్జెక్ట్ కష్టమైందా, నీకేమైనా స్పెషల్ క్లాసులు ఇప్పియన్నా, నీకేమైనా వసతి కల్పించన్నా, అలాంటి ఎంక్వైరీ చేయాలి. అప్పుడు ప్రతి వ్యక్తి చివరి వరకు డిగ్రీ వరకు చదువుతారు. డిగ్రీ వరకు చదివినప్పుడు జ్ఞానం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా డిగ్రీ అయిపోయినాక కూడా యువతకి నిరుద్యోగం, ఉపాధి లేదు. డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రేపు డ్రైవర్స్ లాగా పనిచేస్తారు, ఆటోలు నడుపుతున్నారు. డిగ్రీ చేసిన వాళ్ళు కూడా హోటల్లో పనిచేస్తున్నారు, చిన్న చిన్న ఫ్యాక్టరీలలో హార్డ్ జాబులు అంటే కష్ట సాధ్యమైన జాబులు ఉంటాయి చూడు, మాపింగ్ చేయడం, సామాన్ చదవడం, అలాంటి పనులు కూడా చేస్తున్నారు. ఎన్నో పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కుటీర పరిశ్రమలు గాని గ్రామాలలో కొంచెం మందికి ఉపాధి దొరుకుతుంది అలాంటి పరిశ్రమల వల్ల. ఇక్కడ ఉన్న మహిళలకి కూడా ఉపాధి కావాల్సి, వాళ్ళు చదవకపోని